ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఏ స్థాయి వరకు దిగజారిపోతున్నాయి అంటే మినిమం బేసిక్స్ కూడా నైతికత కానీ, నిజాయితీ కానీ, కమిట్మెంట్ కానీ, విశ్వసనీయత కానీ నేనంటున్నది మినిమం బేసిక్ లెవెల్ అంటూ ఉన్నా. మీరేమో హై లెవెల్ అనుకోండి, బేసిక్ లెవెల్ కూడా ఇటువంటివి ఏవీ లేకుండా పోతూ ఉన్నాయి. అసలు ఇంతకు మించి దిగజారలేవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్న ప్రతిసారి దిగజారిపోతూనే ఉన్నాయి. నిన్న ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు అటు లోకేష్ గారైనా ఇటు పవన్ కళ్యాణ్ గారైనా విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళని లోకేష్ గారు ఏమంటారు, గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాము అని అంటే మేము వచ్చిన తర్వాత దాన్ని ఆపాము అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఆపాము కదా, ఆపిన వాళ్ళనే ప్రశ్నిస్తే ఇట్లా. బట్ వాస్తవం ఏంటి, వీళ్ళు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేంద్ర క్యాబినెట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అదే కేంద్రం అదే ప్రభుత్వంలోనే స్వయాన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు పార్లమెంటులో చెప్పిన మాట ఏంటి, మేము 2021లో 100% డిజిన్వెస్ట్మెంట్ అంటే దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఆపారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రెజల్యూషన్ పాస్ చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని పాస్ చేసింది, మమ్మల్ని ప్రైవేటైజేషన్ విషయంలో ముందుకు వెళ్ళనివ్వడం లేదు, అయినా కూడా మేము ప్రైవేటైజేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ విషయంలో అలాగే ఉన్నాం అని చెప్పి 2025లో స్వయాన ఉక్కు శాఖ మంత్రి చెప్పినటువంటి మాటలు. ఆ తర్వాత అప్డేట్స్ ఏంటి, విశాఖ స్టీల్ ఆ ప్లాంట్లో ఉద్యోగులను తీసేయడం, వాలంటరీ రిటైర్మెంట్ తీసేయడం, తొలగించుకుంటే అట్లా కొన్ని వేల మందిని. దాని మీదే కదా 2 సంవత్సరాల నుంచి కార్మిక సంఘ నాయకులు కానీ ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా నిన్న లోకేష్ గారికి ప్రశ్న ఏంటి, ఇంతమందిని తీసేయడం వల్ల మీరు వచ్చిన తర్వాత ఎక్కువ మందిని తీసేయడం వల్ల ఇంకా మిగిలిన వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడింది, ఆ ప్రెజర్లో నుంచి ఇదంతా జరిగింది, ఉద్యోగులు తక్కువైన ద్వారా మాత్రమే ఇలా ప్రమాదం జరిగింది అంటున్నారు కదా, మీరు ఏం చెబుతారంటే లోకేష్ గారు, ఉద్యోగులు తక్కువైన బట్టే కదా తక్కువ మంది చనిపోయారు, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ ఈ సమాధానం చెప్పలేరేమో. మరి పోనీ వీళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ ఆపాము అని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి, విశాఖ స్టీల్ డిస్ఇన్వెస్ట్మెంట్ 100% చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఏదైతే ప్రకటిస్తూ ఒక నిర్ణయం తీసుకుందో, ఒక స్పెసిఫిక్ మార్గదర్శకాలు కూడా అమల్లో ఉన్నాయి, అవి ఉత్తర్వులు. దాన్ని వీళ్ళు ఏమన్నా వెనక్కి తీసుకున్నారా, తీసేయించారా? లేదు, మేము ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే దాని నుంచి మేము దూరం జరుగుతున్నామని కేంద్రం ఏమైనా ప్రకటించిందా? లేదే. మరి ఎట్లా జగన్ హయాంలో ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటే వీళ్ళు ఎట్లా ఆపారు? ఆపింది జగన్ అని ఉక్కు శాఖ మంత్రి చెబితే పరామర్శకు పోయిన దగ్గర కూడా అబద్ధాలు, పరామర్శకు పోయిన దగ్గర కూడా ఇటువంటి మాటలు ఏంటి సార్ ఇదంతా? మినిమంలో మినిమం అయినా కాసింత నిజాయితీ, మినిమంలో మినిమం అయినా కాసింత రాజకీయాలంటే జనానికి ఇంకా పీక్స్ చెదరింపు కలగకుండా కాసింత మెయింటైన్ చేయండి సార్. అరే ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు బహుశా ఆయన ఏం మాట్లాడతారో ఏ ఒక్కరోజైనా ఆయనకైనా అర్థమవుతుందని చెప్పి మనం భావించడానికి ఆస్కారం లేదు. ఆయన ఏం మాట్లాడతారు అనేది మీకు నాకు కాదు, ఆయనకైనా ఒక్కరోజైనా అర్థమవుతుందా? కనీసం ఒక్కరోజైనా అర్థమయ్యేటట్లు ఆయన మాట్లాడే స్థాయికి ఎదుగుతారా? అదొక పెద్ద $1 మిలియన్ ప్రశ్న.